రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టార్చ్ లైట్ మర్డర్. టార్చ్ లైట్తో భార్య ఒక భర్తను చంపేసింది. ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ హత్య జరిగింది. అత్యంత దారుణమైనటువంటి ఘటనలు చాలా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా కామన్గా అయిపోయింది. భర్తల్ని చాలా ఈజీగా చంపేస్తున్నారు భార్యలు. సో రోజు ఎక్కడో ఒక చోట ఇటువంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వీరప్ప చెరువులో ఈ దారుణం చోటు చేసుకుంది. టార్చి లైట్తో భర్తని కొట్టి చంపింది భార్య. సో రెండో భార్య, యాక్చువల్గా ఆయనకు ఆమె రెండవ భార్య. మొదటి భార్య చనిపోతే అతను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పేరు వెంకట్ నారాయణ. చంపిన ఎవరైతే ఉన్నారో మహిళ భార్య, ఆమె పేరు అనంతలక్ష్మి. సో వెంకట్ నారాయణ గల్ఫ్లో ఉండి ఒక 15 రోజుల కిందే ఊరికి వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ 15 రోజుల తర్వాత నుంచి ఇంట్లో ఉంటున్నాడు, పనికి పోవట్లేడు అంటూ ఆమె ఆవేశంతో భర్తను చంపేసింది. టార్చ్ లైట్తో భర్తను చంపేసింది. భర్తను చంపాలి అనుకుంది. స్పాట్లోనే టార్చ్ లైట్ తగిలి కింద పడిపోయి వెంకట్ నారాయణ ప్రాణాలు కోల్పోయాడు. మనం చూస్తున్నాం అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి వెంకట్ నారాయణ ఫోటో మనం చూస్తున్నాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ పోలీసులు అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ టార్చ్ లైట్ కింద పడిపోయి ఉంది. సో అంటే మనం ఒక్కొక్కసారి చాలా చిన్న వస్తువు తగిలినా కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి మన శరీరంలో. అటువంటి దగ్గర ఏ చిన్న వస్తువుతో అయినా కూడా ఒక్కోసారి చనిపోతారు. అంటే మనం చూడడానికి చాలా చిన్న వస్తువులా కనిపిస్తుంది. టార్చ్ లైట్తో కొడితే చనిపోవడం ఏంటి అనేటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతుంది కొంతమందికి. కానీ ఒక్కోసారి శరీరంలో కొన్ని స్పాట్లలో కనుక చిన్న వస్తువులతో కొడితే కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అదే ఇక్కడ జరిగింది. వీరప్ప చెరువు, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వీరప్ప చెరువులో ఈ మర్డర్ జరిగింది. భార్య చేతిలో మరొక భర్త హతమయ్యాడు. సో మరొక భర్త అని ఎందుకు అంటున్నామంటే, సో చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి. భార్యలు అత్యంత కిరాతకంగా దారుణంగా భర్తల్ని చంపేస్తున్నారు. సో అక్రమ సంబంధాల పేరుతో హత్యలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తల్ని చంపేస్తున్నారు. సో విషం ప్రయోగం చేయడమో లేకపోతే సుపారీ గ్యాంగ్తో భర్తల్ని చంపేయడమో, ఈ రకంగా రెగ్యులర్గా అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. హత్యలు చాలా ఈజీగా హత్యలు చేస్తున్నారు. సో దీంట్లో మరి ఎగ్జాక్ట్గా ఇంకా ఏముంది కోణం? సో ప్రస్తుతానికైతే ఇది కేవలం పనికి వెళ్ళడం లేదు అన్నటువంటి కోపంతో మాత్రమే జరిగిన హత్యగా చెబుతున్నారు. దీని వెనకాల ఇంకేమైనా ఉన్నాయా? దీని వెనక ఎటువంటి కోణాలు ఉన్నాయి? ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా? కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయనేది పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంటుంది. సో అంటే భార్యలో చాలా అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా భర్తల్ని చంపేస్తున్నారు. సో అది తినే అన్నంలో విషం పెట్టడం కావచ్చు, తర్వాత ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసి ఫైనల్గా చట్టానికి దొరికిపోతున్నారు. సో ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఇటువంటి ఘటనలు పదుల సంఖ్యలో మనకు కోకొల్లలుగా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ ఘటనలో పర్టికులర్గా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన, ఈ హత్య, సో భార్య చేతిలో చనిపోయినటువంటి భర్త వెంకట్ నారాయణ హత్య ఉదంతంలో ఎటువంటి కోణాలు ఉన్నాయి? కేవలం నిజంగా పనికి వెళ్ళడం లేదన్నటువంటి ఒకే ఒక కోపంతో మాత్రమే భార్య హత్య చేసిందా? పనికి వెళ్ళడం లేదని మనం అనుకోలేము. ఎందుకంటే ఆయన కుటుంబం కోసం గల్ఫ్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. సో కుటుంబం కోసం గల్ఫ్లో ఉండి కుటుంబం గడవడం కోసం అంతో ఇంతో సంపాదించి కష్టపడి పనిచేసే వ్యక్తిలాగానే మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే గల్ఫ్లో ఉన్నాడు కాబట్టి కుటుంబం కోసం కష్టపడతాడు అనుకోవచ్చు. మరి వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే పనికి వెళ్ళట్లేడు అని భార్య కోపం పెంచుకోవడం ఏంటి, టార్చ్ లైట్తో చంపేయడం ఏంటి అనేది కొంత ఆశ్చర్యం ఉంది. అంటే దీంట్లో ఇంకా ఎటువంటి కోణాలైనా దాగి ఉన్నాయా? ఈ హత్య వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసుల విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ భార్య చనిపోతే అనంతలక్ష్మిని వెంకట్ నారాయణ రెండో వివాహం చేసుకున్నాడు. కానీ రెండో వివాహం చేసుకున్న తర్వాత అంటే తన గల్ఫ్కి వెళ్ళి కుటుంబం కోసం కష్టపడి అంతో ఇంతో డబ్బులు కూడా సంపాదించుకునే ఉంటాడు. కానీ 15 రోజుల్లో ఏం పని చేయలేదని తనను హత్య చేసింది. పనికి వెళ్ళట్లేడు అన్న కారణంతో
కోపంతో భర్తను హత్య చేసిందనే విషయం అయితే ప్రాథమికంగా తెలుస్తోంది. మరి ఈ హత్య వెనుక నిజంగా పనికి వెళ్ళడం లేదని మాత్రమే ఉందా నిజంగా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ కూడా బిగ్ టీవీతో షేర్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇటువంటి సంఘటనలు, భార్యల చేతిలో హతమవుతున్నటువంటి భర్తల గురించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీ ఒపీనియన్ని షేర్ చేయొచ్చు. సో అతి కిరాతకంగా చంపేసింది, టార్చ్ లైట్తో కొట్టేసి చంపేసింది రెండో భార్య. ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. సో పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళ పరిశీలనలో ఇంకా ఎటువంటి ఆధారాలు తెలిసే అవకాశం ఉంది. నిజంగా కేవలం పనికి వెళ్ళట్లేదన్న కారణంతోనే చంపేసిందా, లేదంటే ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం అక్రమ సంబంధాల పేరుతో భర్తల్ని అతి కిరాతకంగా, పిల్లలు ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి కుటుంబం మొత్తం అస్తవ్యస్తమవుతుంది అంటూ కనీస ఆలోచన లేకుండా చాలా దారుణానికి ఒడిగడుతున్నారు కొంతమంది భార్యలు. సో మరి ఇది ఆ కోవలోకి వస్తుంది అని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అటువంటి కోణం అయితే ఇక్కడ ఏమీ కనిపించలేదు. అటువంటి కోణం గురించి అక్కడ చర్చ జరగట్లేదు. కేవలం పనికి వెళ్ళట్లేడు అన్నటువంటి కోపంతో మాత్రమే తన భర్తను చంపాలి అని నిర్ణయం తీసుకొని టార్చ్ లైట్తో కొట్టి చంపేసింది అని చెబుతున్నారు. సో పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ టార్చ్ లైట్ మనం ఒక సర్కిల్లో మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో చూస్తున్నాం. అది టార్చ్ లైట్. ఆ టార్చ్ లైట్తో భర్తని కొట్టి చంపేసింది అనంతలక్ష్మి అనేటువంటి ఒక భార్య. సో వెంకటనారాయణ, ఇక్కడ ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వీరప్ప చెరువు అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి హత్య ఇది. సో ఆ గల్ఫ్లో ఉండి వచ్చాడు ఇంతకాలం, కానీ కేవలం 15 రోజులు మాత్రమే అయింది. కానీ పనికి వెళ్ళట్లేడు అన్నటువంటి కారణంతో, ఆ కోపంతో భార్య చేతిలో హతమయ్యాడు భర్త. నిజంగా మరి దీని వెనకాల ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా, లేదా కేవలం నిజంగా పనికి వెళ్ళకపోతే అంత ఆవేశం పడాల్సినటువంటి పని లేదు, అంత ఏం ఉండకపోవచ్చు. కానీ దీని వెనకాల ఇంకేమైనా జరిగి ఉందా, కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంది. ఎస్, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు ఏలూరు నుంచి. సాగర్, కేవలం టార్చ్ లైట్తో కొట్టి చంపేసింది అదొకటైతే, అంటే నిజంగా పనికి వెళ్ళకపోవడం వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందా? దీని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు వెంకటనారాయణ ఎంతకాలం గల్ఫ్లో ఉన్నాడు, ఎప్పుడు వచ్చాడు? చిత్తూరు జిల్లా పెనుగొండ మండలం కొట్టాలపర్రు శివారు వీరప్ప చెరువులో దారుణం చోటు చేసుకుంది. భర్త పనికి వెనడం లేదంటూ కూడా భార్య టార్చ్ లైట్ తో కొట్టి అతన్ని దారుణంగా హత్య చేసింది. తీవ్రంగా ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భర్తల్ని అంతమొందిస్తున్న భార్యల లిస్టు పెరుగుతూ వస్తుంటే, ఇప్పుడు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో అదే ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో కౌరు వెంకట నారాయణ గల్ఫ్ నుండి వచ్చాడు. ఒక 6 నెలల పాటు గల్ఫ్ లోనే ఉన్నాడు. అక్కడ ఆయన పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఇండియా వచ్చిన తర్వాత, వారం రోజుల క్రితం ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత నుండి అతను పనికి వెళ్ళకపోవడం, ఇంటి గడవటానికి డబ్బులు సరిపోకపోవడం, భార్య తరచుగా అతనితో ఘర్షణ పడుతూ ఉంటుందని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. అయినా కూడా అతనిలో ఏ మార్పు రాకపోవడంతోనే భార్య ఈ విధమైన నిర్ణయం తీసుకుంది అనేది పోలీసుల ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అయితే ప్రస్తుతం చూస్తున్న దృష్ట్యా, ఈ నేరాలు జరుగుతున్న దృష్ట్యా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. మృతుడు ఎప్పుడు గల్ఫ్ నుండి వచ్చాడు, గల్ఫ్ లో అతను ఉన్నప్పుడు ఇక్కడ భార్య ఏం చేస్తూ ఉండేది అనే దాని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హత్య ఆయుధం అయినటువంటి టార్చ్ లైట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్షణ పడినప్పుడు చుట్టుపక్కల వారికి ఏమైనా కేకలు వంటివి వినపన్ని అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క వెంకటనారాయణకి ప్రస్తుతం ఉన్న అనంతలక్ష్మి రెండవ భార్య కింద చెప్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో అనంతలక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వీరికి పిల్లలు కూడా పుట్టారు. అయితే సాధారణంగా చిన్న పనులు చేసుకుంటూ ఉండే వెంకటనారాయణ 6 నెలల క్రితం బ్రతుకు తెరుగు కోసం గల్ఫ్ వెళ్ళడం, అక్కడ ఉండలేక తిరిగి వచ్చేయడం కూడా జరిగింది. సో వీరికి అప్పులు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే కుటుంబ తగాదాలు ఎందుకు వచ్చినాయి అనే దాని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వెంకటనారాయణ బంధువులు అక్కడికి చేరుకుంటున్నారు. అనంతలక్ష్మిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, అంటే వాళ్ళు మరి అప్పుడు ఆ సమయంలో
రైట్. అంటే సాగర్ ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆ సమయంలో పిల్లలు ఇంట్లో లేరా, లేకపోతే పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అనేది ఏమన్నా సమాచారం తెలిసిందా? ఎందుకంటే ఫస్ట్ భార్యకి ఉన్న పిల్లలు అండ్ సెకండ్ భార్యకి ఉన్న పిల్లలు అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారా? ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ ఏమన్నా చెబుతూ ఉన్నారా సాగర్? రాజేష్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం కౌరు వెంకట నారాయణకి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. మొదటి భార్య సంతానానికి సంబంధించి ఇంకా మన దగ్గర సమాచారం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయికి వివాహం అయింది, ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు. సో అసలు ఈ గొడవ జరిగినప్పుడు ఎవరున్నారు, ఎట్లా గొడవ స్టార్ట్ అయింది, గతంలో వీరిద్దరి మధ్య దాంపత్యం ఏ విధంగా ఉండేది అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘర్షణ ఎందుకు జరిగింది అనే దాని మీద ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పోలీసులు మనకి ఇస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పనికి వెళ్ళటం లేదు, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, కొంత కుటుంబాన్ని నడపడం కష్టంగా మారటం, గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చేయడం కూడా కొంత కోపంగా అనంతలక్ష్మి తరచుగా అతనితో గొడవలు పడుతుందని చెప్తున్నారు. వారం రోజుల నుండి కూడా అతను గల్ఫ్ నుండి వచ్చిన దగ్గర నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భర్త పూర్తిగా ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందంటూ కూడా చుట్టుపక్కల వారికి అనంతలక్ష్మి చెప్పినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కేవలం కుటుంబ జీవనం కొంత కష్టతరంగా మారడం, మరోపక్క భర్త తరచుగా తనని ఇబ్బందులు పెట్టడంతోనే ఇక చేసే దారి ఏమీ లేక అతన్ని అడ్డు తొలగించుకోవాలి, అంతమొందించాలనే దాంతోనే ఘర్షణ మొదలైన తర్వాత చేతికి అందినటువంటి ఆ టార్చ్ లైట్ ఏదైతే పూర్వకాలంలో వాడేవారో సిల్వర్ టార్చ్ లైట్ ఉంటుందో, సిల్వర్ కలర్ లో ఆ పెద్ద టార్చ్ లైట్ తో అతన్ని కొట్టి ఆమె చంపడం అయితే జరిగింది. చంపిన తర్వాత ఆమె పూర్తిగా బాధలో రోధిస్తూ ఉంటాం. చుట్టుపక్కల వారు గొడవ ఎందుకు జరిగింది అనే దాని మీద అక్కడికి వచ్చి చూడటంతో అప్పటికే కౌరు వెంకట నారాయణ అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వ్యక్తినే అనుకోవచ్చు కదా, ఎందుకంటే గల్ఫ్కి వెళ్ళడం, అక్కడ డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడం అన్నీ కూడా కుటుంబం కోసమే కదా. అంటే కుటుంబాన్ని పట్టించుకోలేదు, అసలు పనికి వెళ్ళలేదు అనేది ఎట్లా కంప్లైంట్ అనేది కొంచెం ఏదో సరిగ్గా కుదరట్లేదు అనేది ఒక భావన. అయితే రాజేష్, ప్రస్తుతానికైతే మనకి పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం, పెనుగొండ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే భర్త నారాయణ పనికి వెళ్ళటం లేదు అనే దాని మీద గొడవ జరిగింది అనేది చెప్తున్నారు. మిగిలిన పూర్తి స్థాయిలో అయితే కేసు ప్రస్తుతానికి నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత, అంటే వీరి కుటుంబ సభ్యులను వెరిఫై చేసిన తర్వాత, చుట్టుపక్కల వాళ్ళతో పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత నారాయణ హత్యకు కారణం ఏమింటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అనంతలక్ష్మి పోలీసులు అదుపులోనే ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. నారాయణ బంధువులు కూడా ఇప్పటికే పెనుగొండ మండలం వీరప్ప చెరువుకు చేరుకున్నారు. అయితే అనంతలక్ష్మి ఈ దారుణానికి పాల్పడడానికి గల కారణాలపై కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతలక్ష్మిని చట్ట ప్రకారం శిక్షించాలని అయితే ఇక్కడ నారాయణ బంధువులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజేష్, పెనుగొండ మండలం వీరప్ప చెరువులో జరిగినటువంటి దారుణ ఘటన, రెండో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు భర్త వెంకటనారాయణ. సో భార్య అనంతలక్ష్మి చేతిలో హత్యకు గురయ్యాడు ఆయన. సో ఆయన గల్ఫ్లో ఉండి ఇటీవల తిరిగి వచ్చాడని చెబుతున్నారు. కానీ వచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దాదాపుగా 15 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి, పనికి వెళ్ళట్లేడు అని చెబుతున్నట్టుగా. సో అందుకే వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగి ఆ కోపం పెంచుకుంది అనంతలక్ష్మి అనే భార్య. ఆ కోపం పెంచుకుంది, ఎలాగైనా సరే అతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకుంది అనేది. సో పోలీసులు ఈ కేసు గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. పోలీసులు ఏమంటున్నారు. పెనుగొండ మండలం వీరప్ప చెరువు గ్రామంలో కౌరు వెంకటనారాయణ అనే వ్యక్తిని ఆమె యొక్క భార్య బేబీ సరోజిని ఎలియాస్ అనంతలక్ష్మి అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తల తగువులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్లతో దాడి చేయగా అతను చనిపోవడం జరిగింది. దీని మీద మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రదేశంలోకి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు రక్తమ్మడులో. దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసిన వారు, వాళ్ళ అబ్బాయి అందరూ కూడా చెప్పారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలియదు. రాత్రి 11:30కి జరిగినట్లుగా తెలుసు. పెనుగొండ మండలం వీరప్ప చెరువు గ్రామంలో కౌరు వెంకటనారాయణ అనే వ్యక్తిని ఆమె యొక్క భార్య బేబీ సరోజిని ఎలియాస్ అనంతలక్ష్మి అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తల తగువులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్లతో దాడి చేయగా అతను చనిపోవడం జరిగింది. దీని మీద మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా
ఈ ప్రదేశంలోకి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు రక్తం మడుగులో. దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసిన వారు వాళ్ళ అబ్బాయి అందరూ కూడా చెప్పారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలియదు. రాత్రి 11:30కి జరిగినట్లుగా తెలుసు. పెనుగొండ మండలం వీరప్ప చెరువు. సో అది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. వెంకటనారాయణని తన భార్య అనంతలక్ష్మి చంపేసింది. నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, అంటే ఈ హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సో మొన్నటిదాకా గల్ఫ్లో ఉండి వచ్చారు ఆయన. గల్ఫ్లో ఉండిన తర్వాత వచ్చిన తర్వాత 15 రోజులుగా పనికి వెళ్ళట్లేరు, ఖాళీగా ఉంటున్నారు. తరచుగా వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగేవి. సో దాంతో కోపోద్రిక్తురాలై ఆవేశంగా తన భర్తను చంపాలని నిర్ణయం తీసుకొని టార్చ్ లైట్తో దాడి చేసింది. ఆ టార్చ్ లైట్తో చాలా బలంగా తగిలేసరికి, అంటే ఐ థింక్ తల మీద తగిలి ఉంటుందేమో, ఎందుకంటే అటువంటి వస్తువులు తల మీద తగిలితే ఇంత చిన్న వస్తువు అయినా కూడా ప్రాణం పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ టార్చ్ లైట్తో దాడి చేసింది. దాంతో ఆ దాడితో ఆ భర్త చనిపోయాడు అనేది పోలీసులు కూడా చెబుతున్నారు. సో నిజంగా దీంట్లో ఇంకా కేవలం పనికి మాత్రమే వెళ్ళలేదనే కారణమే ఉందా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, అవన్నీ కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.